హేలు గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా? అయిందా? ఏంది వీడు చెన్నైలో వచ్చి చెన్నై వీడియోలు మ్యూజిక్ ట్రిప్ వీడియోలు పెట్టకుండా ఈ బ్లాగ్ చేస్తున్నాడు, బ్లాగ్ పెట్టాను అనుకుంటున్నారా? చెప్తా అండ్ ఇంకొక హాఫ్ అన్ అవర్ 40 minutes జిమ్కి వెళ్ళాలి. హాట్ వాటర్ దాంట్లో కొన్ని ఓట్స్, కొంచెం టేస్టీ కావాలంటే దాంట్లో ఒక బనానా ముక్కలు చేసి. అండ్ యాక్చువల్గా అయితే ప్రతిరోజు తినమని చెప్పాడు మన కోచ్, కానీ మనం రోజు తినాం. ఇప్పుడంటే బ్లాగ్ చేస్తున్నాం కాబట్టి చేసుకుని తింటున్నాలే కానీ, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్కిప్ అవుద్ది. అంటే నిన్న మనం సాయంత్రం జిమ్కి వెళ్ళాం, అందుకే అది ఆరలేదు. ఒక హాఫ్ గ్లాస్ వాటర్, 2 చెంచాల ఓట్స్ అనమాట, సరిపోద్ది. ఒక చిన్న బౌల్డ్ వస్తుంది, లైట్ అవుతాం, కొంచెం బ్రైట్ కనబడతాం. అండ్ మా అడగటం మర్చిపోయా, డైలీ షార్ట్ వీడియోస్ ఎలా ఉన్నాయి, డే ఇన్ మై లైఫ్ కైండ్ ఆఫ్ షార్ట్స్ పెడుతున్నాం కదా లాస్ట్ ఒక 8-7 days నుండి. ఎలా అనిపిస్తుంది? పర్లేదా? బాగానే ఉన్నాయా? సో ఐ ఫిగర్డ్ అవుట్ 1 format. అట్లా మనం ఒక 2-3 ఫార్మాట్లు అనుకుంటే దెన్ ఇట్ విల్ బీ నైస్ ఫర్ అవర్ గ్రోత్, ఫర్ అవర్ ఛానల్. దీంతో పాటు ఇంకొక 2-3 ఫార్మాట్లు ట్రై చేస్తున్నా, బట్ చూద్దాం. ఈరోజు సేమ్ వీడియో ఎడిట్ చేయాలంటే నాకు బోర్ కొడుతుంది, సేమ్ కైండ్ ఆఫ్ షార్ట్ ఎడిట్ చేయాలంటే. సో అట్లా అనమాట. మనకు ఒక చిన్న గిఫ్ట్ వచ్చింది, ప్రవీణ్ సాయి ఫ్రమ్ విశాఖపట్నం. దీన్ని మనం జిమ్కి వెళ్ళి వచ్చాక ఓపెన్ చేద్దాం. అండ్ హ్యాపీ సంక్రాంతి బ్రో. ఇంటికి వెళ్ళిపోయారా? ఇంట్లో ఎలా చేస్తున్నారా? గారెలు, బోర్లు, ఊళ్ళో ఫ్రెండ్స్ అందరూ వచ్చారా? నేను వెళ్దాం అనుకున్నాను, కానీ కొంచెం పనులు ఉన్నాయి, చిన్న షాపింగ్లు ఉన్నాయి మన నెక్స్ట్ ట్రిప్కి. ఆ ట్రిప్కి వెళ్తావో లేదో అని డౌట్లో పడుతున్నాం స్లోగా. ఈ సంవత్సరం ఎక్కువ స్నో లేదంట కాశ్మీర్లో, అసలు స్నో లేదంట, కొంచెం కాదు. అండ్ రీజన్ నెంబర్ 2, మా ఫ్రెండ్ గారు వచ్చాడు రీసెంట్గా ఆస్ట్రేలియా నుండి. సో మన కలవడం గాడు బీహార్ నుండి హైదరాబాద్ వస్తున్నాడు, అందుకని ఉండాల్సి వచ్చింది హైదరాబాద్లో. నేను కూడా జస్ట్ హాయ్ బాయ్ ఫ్రెండ్ అయితే నేను అంత కన్సిడర్ చేసాను కాదు, కానీ 4 years నేను బీటెక్లో వీడితోనే కలిసి తిరిగింది, కలిసి ఉంది. ఎందుకంటే మా ఊళ్ళో ఆల్రెడీ సంక్రాంతి వైపు స్టార్ట్ అయిపోయింది ఈసారి. అంటే చాలామంది వచ్చారు ఊళ్ళ నుండి. నాకు అదే ఫన్, వాళ్ళతో కలిసి మాట్లాడటం, మా బావతో కలిసి సోది చెప్పడం, మా అన్నలతో కలిసి సోది చెప్పడం, నాకు ఇదే టైంపాస్ అనమాట. సాయంత్రం పూట ఊరు బయటికి వాక్ వెళ్ళటం, ఇది బాగుంటుంది. ఐ లవ్ దిస్. నేను ఎక్కడ అయిపోయా మధ్యలో బ్రో, టాపిక్ స్కిప్ అయిపోయింది బ్రో. మా ఫ్రెండ్ గారు ఇంజనీరింగ్లో క్లాస్మేట్స్ అనమాట, ఫుల్ జాంజిగిరి దోస్తులు, పక్క రోల్ నెంబరు, పక్క బెంచు. దానిష్ గడు ఆల్మోస్ట్ ఒక 5 years తర్వాత కలుస్తున్నాం. వాడికి కూడా ఏదో ఐడియాలో ఉండేది చేయాలని బిజినెస్లో, కానీ లాస్ట్కి GRE IELTS రాసి హాస్టల్లో పోయి MS చేసి జాబ్ చేసుకుంటున్నాడు బుద్ధిగా. సో వెరీ ఫన్నీ ఫెల్లో, దోల్నా కొడుకు, నాకంటే దోలోడు. వాడు ఏం అరాచకం లేదు. అవన్నీ నెక్స్ట్ లెవెల్ షిట్ అనమాట. నేను చెప్పలేను కూడా మీకు, అట్లాంటివి అనమాట అవన్నీ. మొన్న మనం చేయించిన కటింగ్ ఎట్లుందంటే అసలు బాబోయ్, వేరే లోకం అసలు నిజంగా. ఒక బ్యాడ్ హెయిర్ కట్కి రిజల్ట్ ఏంటంటే ఇగో ఈ తోకలు, ఇక్కడ ఇగో ఈ తోక వెనక్కి రాకపోవటం. ఇట్స్ ఓకే. Me, it was never me versus you. Misunderstood. Get up, had to beat those eyes. Got up and I beat those eyes. It's understood. It was always me versus me. It was never me versus you. వాళ్ళు మిగతాన్ని బీట్ చేద్దాం రన్నింగ్లో చాలా ట్రై చేసాం. ఫస్ట్ 20 minutes అక్కడ ఎనర్జీ అంతా ఆల్మోస్ట్ అయిపోయింది. బట్ మిగతా కొడతా, నిన్ను బీట్ చేస్తా బిడ్డ, జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైం. 9:30 అయింది. వెళ్ళి జ్యూస్ తీసుకొని కొంచెం పాలు ఎక్కువైనాయి. కొంచెం పాలు తక్కువ ఉంటే మంచిగా ఆ పీనట్స్ ఫ్లేవర్ తెలుస్తుంది, బాగుంటుంది. అసలు నేను జిమ్కి వెళ్ళేదే ఇది తాగడం కోసం. నిజంగా నా మోటివేషన్ ఇదే ఉంటుంది, అబ్బా జిమ్కి వెళ్తే వచ్చిన తర్వాత తాగొచ్చు ఫుల్గా అనే మోటివేషన్ ఉంటుంది నా మొత్తం డైలీ. సో మ్యాటర్ ఏంటంటే యాక్చువల్లీ చెన్నై వ్లాగులు పెట్టచ్చు కానీ పెట్టకూడదు. ఎందుకంటే
మనం డాక్యుమెంట్ చేసింది అప్కమింగ్ తెలుగు సినిమా సాంగ్ మేకింగ్ అనమాట, కంపోజిషన్ అనమాట, ట్రాక్ కంపోజిషన్ లా జరుగుద్ది ఏందనేది. ఇప్పుడు మనం పోస్ట్ చేసాం అనుకోండి, పాట లీక్ అయిపోద్ది, ఆ రాగం లీక్ అయిపోద్ది, అండ్ ఎవ్రీథింగ్, లిరిక్స్ ఎవ్రీథింగ్. సో అందుకని మనం అవి పోస్ట్ చేయడం అనమాట. మనం ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత, లేకపోతే సాంగ్ రిలీజ్ అయ్యే ఒక రోజు ముందు కూడా కాదు, యాక్చువల్లీ సాంగ్ రిలీజ్ అయిన తర్వాతే డెఫినెట్లీ పోస్ట్ చేయాలి మన యూట్యూబ్ ఛానల్లో. మన మ్యూజిక్ ట్రిప్ నుంచి ఒక మొత్తం 4 వీడియోలు ఉంటాయి. మనం ఏది మనం డాక్యుమెంట్ చేసామో ఆ 3 పార్ట్లు ఎండ్ ఆఫ్ దిస్ మంత్ కానీ ఎండ్ ఆఫ్ నెక్స్ట్ మంత్ మిడ్ కల్లా మొత్తం 3 పార్ట్లు రిలీజ్ అయిపోతాయి. 3 రిలీజ్ అయిన తర్వాత నేను వరుసగా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా ఛానల్. అంటే దట్ మేక్ సెన్స్ అనిపిస్తుంది నాకు. జస్ట్ ఇమాజిన్, ఇవాళ ఒక వీడియో పోస్ట్ చేస్తా, 2 వీక్స్ తర్వాత ఒక సాంగ్ రిలీజ్ అవుద్ది, అప్పుడు ఒక వ్లాగ్ రిలీజ్ చేస్తా, దాని తర్వాత మళ్ళీ ఒక 10 days గ్యాప్తో మళ్ళీ ఒక ఇది పార్ట్ రిలీజ్ అవుద్ది, అప్పుడు ఒక వీడియో పోస్ట్ చేస్తా. అది డాట్స్ కనెక్ట్ అవ్వం అనమాట. సో కొంచెం కంటిన్యూస్గా ఉండాలంటే ఆ 3 పార్ట్లు రిలీజ్ అయిన తర్వాత 3 ఒకటేసారి వరుస పెట్టి 3 రోజులు వేసేద్దాం. ఈ లోపల నేను 8 days పెట్టుకుంటాను నా దగ్గర జాగ్రత్తగా. బట్ కోర్ ఆఫ్ ద హార్ట్ అయితే నాకు ఎప్పుడు పోస్ట్ చేయాలా ఉందిలే కానీ పోస్ట్ చేయలేము, అది బాధ. ప్లీజ్ అండర్స్టాండ్. నాకు క్లారిటీ వచ్చింది. ఐ హోప్ మీకు కూడా క్లారిటీ వచ్చింది అనుకోండి చెన్నై మ్యూజిక్ ట్రిప్ వీడియోలు ఎప్పుడు వస్తాయనేది. రేపటి నుంచి నెక్స్ట్ అప్కమింగ్ ట్రిప్ కోసం ప్రిపరేషన్ చేసుకోవాలి. అసలు ఏమి స్టార్ట్ చేయాలి, చిన్న షాపింగ్ ఉంది, చిన్న అరేంజ్మెంట్స్ ఉన్నాయి, బ్యాగ్ తెచ్చుకోవాలి, షూ అరేంజ్ చేసుకోవాలి, గ్లౌజ్ అరేంజ్ చేసుకోవాలి, అలా చాలా ఉన్నాయి. ఇది ఓపెన్ చేద్దామా? నాకైతే అర్థమైంది ఇదేంటో, స్నానం చేసి వచ్చాక ఓపెన్ చేద్దాం. నిక్తా మెసేజ్, ఒకరికొకరు ఛాలెంజ్ తీసుకుంటాం అనమాట. తను నాకు ఇచ్చిన ఛాలెంజ్, తను నాకు ఇల్లేదు ఛాలెంజ్ నేనే తీసుకున్నా. తను 30 minutes 5 kilometers ఉరికిందంట. సో ఐఎమ్ ట్రైంగ్ టు బీట్ ఇట్. మిగతా కూడా మనకి ఛాలెంజ్ అడిగింది. నేను ఇచ్చిన ఛాలెంజ్ ఏంటంటే 21 days 21 stories రాయాలి. 21 stories అంటే ఇట్ కెన్ బి ఎనీథింగ్. స్టోరీ అబౌట్ దిస్ గ్లాస్ ఐఎమ్ యూజింగ్, స్టోరీ అబౌట్ దిస్ నోట్ ప్యాడ్, స్టోరీ ఆఫ్ దిస్ పెన్, దిస్ ఫోన్, దిస్ టీ-షర్ట్, ఎనీథింగ్. అట్లా ఒక షార్ట్ స్టోరీస్ రాయాలన్నమాట. ఒక చిన్న పేపర్లో ఫిట్ అయిపోవాలి. ఏదో ఎస్ఏ 10 మార్క్ 15 మార్క్ క్వశ్చన్లా కాకుండా ఒక చిన్న షార్ట్ పేపర్లో ఫిట్ అవ్వాలి స్టోరీ. షార్ట్ స్టోరీలో స్టార్టింగ్, మిడిల్, ఎండింగ్ ఉండాలి. సో అట్లా చెప్పారనమాట. ఇట్స్ ఫన్ బ్రో, ఇట్స్ ఫన్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్. ये जगह है टोली चौकी. क्या? कौन सी चौकी? पता नहीं भाई, मैं तो हैदराबाद, मतलब मेरे को सिर्फ पता है कुकटपल्ली, बंजारा हिल्स, हाईटेक सिटी, मियापुर, पंजाब गुट्टा, अमीरपेट मेट्रो बस. तो कितने बजे आएगा? और क्या? दानिश रात को आ जा भाई, दोनों साथ में. हाँ ठीक. चलो నేను స్నానం చేసి వస్తా. అది దానికి గట్ట నైట్ వస్తా అన్నాడు. ఈ లోపల మనం ఈ బ్లాగ్ ఎడిట్ చేసి, అది మర్చిపోయి ప్యాకింగ్. వాట్ మై గెస్ ఇస్ కరెక్ట్. ఎంత గట్టి ప్యాక్ చేసేది ఇదే. దిస్ వన్ మనకు వచ్చిన గిఫ్ట్, ఆది యోగి స్టాచ్యూ. బాగుంది బ్రో, థ్యాంక్ యూ సో మచ్ పవన్. అండ్ దీంతో పాటు నోట్ పంపించాడు భయ్య. నేపాల్ నోట్ పంపించాడు, ఒకటి 20 rupees నోట్ పంపించాడు, ఇంకోటి 10 rupees నోట్ పంపించాడు. యూజువల్లీ నేను ట్రావెల్ చేసినప్పుడు ఇట్లాంటి కలెక్ట్ చేసి మా ఫ్రెండ్స్కి, కొంతమంది సబ్స్క్రైబర్స్ అని చెప్పి, మీలో కొంతమందికి పంపిస్తూ ఉంటా. ఆబ్వియస్లీ ఎవరైతే కమ్యూనిటీ ఫామ్ ఫిల్ చేశారో వాళ్ళకి పంపిస్తూ ఉంటాను అనమాట. ఐ డోంట్ నో ఎంతమందికి వచ్చినాయో ఎంతమంది రాలేదో, బట్ దట్ ఈస్ మై రొటీన్ వెన్ ఐ ట్రావెల్. సో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గిఫ్ట్, రియలీ కైండ్ ఆఫ్ యూ. ఇప్పుడు ఎట్లాగో సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తాను మీకు. ఇంకా మొన్న మనం మీటప్ పెట్టినప్పుడు మనకు ఇంకో 2-3 గిఫ్ట్లు వచ్చినాయి, వెరీ క్యూట్ వన్స్. ఐ విల్ షో యూ. ఒకటి వచ్చేసి దిస్ వన్ మై ఫేవరెట్. సో ఈ బ్రో ఏం చేశాడంటే నా పోస్టర్, నా ఫోటో తీసి దాన్ని స్టిక్కర్స్గా చేసి, ఈ మనం లెటర్స్ రాసినప్పుడు ఈఏ స్టాంప్స్ అంటే పంపించారు లెటర్స్ మీద. రియలీ క్యూట్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. విపుల్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వన్. ఎస్పెషల్లీ ఇగో ఈ కళ్ళజోడు పైన 0.1 అయితే ఉందో అది ఇంకా క్యూట్ ఉందన్నమాట. సో ఇది మాత్రం సో థాట్ఫుల్ బ్రో. పూజ, థ్యాంక్ యూ సో మచ్ పూజ. నేను లెటర్స్ రాస్తా అని తెలిసి నాకు ఎంటీ లెటర్స్, ఎన్వలప్స్ ఇచ్చింది. సో అయ్యే యూజ్ చేసాం మొన్న రీసెంట్గా లెటర్స్ పంపించినప్పుడు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ కైండ్, బీయింగ్ సో థాట్ఫుల్. అండ్ ఇంకోటి దిస్ వన్, ఇది ఇచ్చారు. థ్యాంక్ యూ బ్రో. ఈ బ్రో పేరు మర్చిపోయాను నేను, సారీ. నా ఫోటో నేను ఫ్రేమ్లో చూసుకొని ఎక్కడ పెట్టుకుంటే నాకు ఎందుకు కొంచెం అదొక రకమైన ఫీలింగ్ ఉంటుంది. బుక్స్లో వరకు ప్రింట్ ఓకే, బట్ ఈ ఫ్రేములు ఇవన్నీ ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ ఫౌండ్ ఆఫ్ దీస్ థింగ్స్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నేను ఎక్కడ పెట్టుకోలే కానీ లైక్ ఐ విల్ కీప్ ఇట్ సేఫ్. ఎఫర్ట్కి నువ్వు షాప్కి వెళ్ళి ఇది కొన్ని దీన్ని ప్రింట్అవుట్ తీసి దాంట్లో పెట్టి తీసుకొచ్చి ఆ ఎఫర్ట్కి
థ్యాంక్ యూ సో మచ్. ఇది తీసుకెళ్ళి ఇక్కడ షెల్ఫ్లో పెట్టిన వినాయకుడి పక్కన. అదమ్మా మ్యాటర్. హ్యాపీ సంక్రాంతి వన్స్ అగైన్. మీ ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేయండి, ఫ్రెండ్స్ అందరిని కలవండి, మంచి ఫోటోలు తీసుకోండి, హ్యావ్ ఫన్, గుడ్ టైమ్ విత్ యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ లవ్డ్ వన్స్. ఓకే, ఇంకా నేను చాలా మాట్లాడదాం అనుకున్నా, నా బకెట్ లిస్ట్ గురించి, నా ఇయర్ ప్లాన్ గురించి, నా ఛాలెంజెస్ గురించి, బట్ ఇట్స్ ఓకే, అది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, అది మరి వాళ్ళ వీడియో. టేక్ కేర్, స్టే సేఫ్ అండ్ అన్నా నీ లెక్కనే సేమ్ మావాడికి నిన్ను పొగలు అబ్బా అన్న బాగా